హాయ్ గైస్, నేనైతే మైదీపట్నం వెళ్ళాను వరలక్ష్మి రథానికి పూజకి ఫ్లవర్స్ కోసము 3 మూరలు 100 రూపీస్. సో నేనైతే 6 మూరలు తీసుకొచ్చాను. చాలా ఉన్నాయి. అంటే ఆల్రెడీ మాల కట్టేసి అమ్ముతున్నారనమాట. బాగున్నాయి కనకంబరాలు అన్నీ. కొంచెం వాటరీగా ఉంటే గాలికి అన్ని ఫ్లవర్స్ అన్నీ ఆరబెడితే కొంచెం ఎల్లుండికి ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఆరబెట్టుకున్నా. ఇవి వచ్చి హాఫ్ కేజీ 100 రూపీస్. ఏవి తీసుకో 200 చెప్తున్నారు. చామంతి పూలు అయితే 350 అలా చెప్తున్నారు. సరే తీసుకోలేదు, చామంతి 350 అలా చెప్తున్నారని ఈ 3 కలర్స్ చామంతి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. ఎలాగో మాకు ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ అలా యూస్ చేసుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి ఇవి వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇంకా ఎక్కడ రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వలేదు. సరే అని చెప్పి ఈ చామంతి 200 రూపీస్ కేజీ. ఇది వచ్చి 10 రూపీస్కి పత్రి ఇచ్చారు. 100 రూపీస్కి 10 బనానా లీవ్స్. ఇవి వచ్చేసి ఈ చామంతి కూడా 200 రూపీస్ తీసుకున్నారు. మల్లెపూలు, కనకంబరాలు, సన్నజాజులు అన్నీ 100 రూపీస్. సన్నజాజులు 6 మూరలు వచ్చాయి. ఇవి వచ్చేసి మల్లెపూలు వచ్చేసి 5 మూరలు వచ్చాయి. ఇవి 200 రూపీస్ కేజీ. 108 నేమ్స్కి యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. బంతిపూలు వచ్చేసి 100 రూపీస్ కేజీ అనుకుంటా. బంతిపూలు కూడా 100 రూపీస్. అన్నీ తెచ్చి సోఫా పైన నీట్గా ఆరబెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని డేస్ ఉండాలి కదా, నాకు ఒక్కసారి ఇవన్నీ యూజ్ అయిపోవు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ టైం ఇంటి దగ్గర కొన్న ఎక్కువ రేట్ మళ్ళీ కొనలేమని చెప్పేసి ఇవి కూడా 20 రూపీస్ ఒక ఫ్లేవర్ తీసుకొచ్చుకున్నాను నేను. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లీజ్ ఎప్పుడైనా ఇలా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. కింద టిష్యూ వేసి, ఎప్పుడైనా ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే టిష్యూ వేసి టిష్యూ పైన ఫ్లవర్స్ పెట్టండి. ఏదైనా వాటర్ కొంచెం కూడా ఉన్నా మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఫ్లవర్స్ నీట్గా ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ప్లీజ్ డూ లైక్.